హాయ్ మా హాయ్ బాగున్నారా అడుగు నాన్నలా మ్మ్. సో మనవరాలు వచ్చింది వచ్చి కూర్చునింది. సో ఈరోజు మీకు సరదా కబుర్లు చెప్తాను. దీనికి పెద్ద మూవీస్ చూడదు మా, నైట్ డ్యాన్సులు చేస్తుంది బాగా, 9 to 10 నా దగ్గర ఉంటుంది అనమాట. దానికి నచ్చిన సాంగ్స్ పెట్టాలి. ఏ సాంగ్ ఇష్టం నాన్న నీకు చెప్పు. ఏంటి? అత్తొత్తు అచ్చొచ్చోనా? అచ్చొచ్చో తర్వాత ఇంకా ఏమి ఇష్టం నీకు? టమ్ 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 ఇష్టం. ఇంకా ఇంకో సాంగ్ భలే ఇష్టం కదా నీకు, గోదారి కోతాలి కట్టు పీట రామచిలకవే, అది భలే ఇష్టమ్మా. రామచిలకవే దాదాపు 1 year నుంచి దానికి డ్యాన్సులు చేస్తుంటుంది అనమాట. అంతకుముందు ఏదో కొంచెం అట్లట్లా చేసేది, ఇప్పుడు ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తుంటే అట్లా చేస్తుంటుంది అనమాట. ఇంట్రెస్ట్ నాకు, నేను అదే మా వాడితో ఎప్పుడు చెప్పేదాన్ని, నాన్న దీనికి భరతనాట్యం నేర్పించు నాన్న అని చెప్పేసి. వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పుడు అంటున్నారు అమ్మ నేర్పిస్తామని చెప్పేసి అనమాట. సో మూవీకి వెళ్తాం కదమ్మా, అక్కడ ఫైటింగ్ మ్యూజిక్ వస్తే కూడా డ్యాన్స్ చేస్తుంటుంది అనమాట. ఇది మాకు చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని మహావతార్ నరసింహకి తీసుకెళ్ళాము. సో బాగా చూసింది, బాగా చూసింది, దానికి చాలా ఇష్టం అనమాట. అప్పుడు ఆ సాంగ్స్ కానివ్వండి, స్వామి అట్లా బయటకు వచ్చేది, అదంతా ఇంట్రెస్టింగ్గా చూసింది. పెద్ద గొడవ చెయ్యదు యాక్చువల్గా. ఇప్పుడు ఇటు చూడు, నువ్వు మహావతార్ నరసింహ స్వామి చూసావు కదా, నచ్చిందా నీకు? తల కాదు చెప్పు, బాగుందా బాగాలేదా? మాని చాలా బాగుందా? తర్వాత మిరాయి చూసాము, అది నచ్చిందా? తట్టిని నచ్చింది. తర్వాత ఇంకొక మూవీకి ఏదో, నేను దానికి వెళ్ళలేదు, ఇంకేదో మూవీకి వెళ్ళారు వీళ్ళు. ఏ మూవీ నాన్న? జుటోపియా వెళ్ళారు. అది కూడా ఎంజాయ్ చేసిందంట, కాకపోతే మూవీ చూడకుండా పక్కన ఇంకేదో ఉన్నాయంట, దాన్ని ఎంజాయ్ చేసింది. మొన్న నారి నారి నడుమ మురారి అని సర్వానంద్ మూవీకి వెళ్ళాం, అది నచ్చిందా? తట్టిని ఏమో కానీ ఆడుకుంటానే ఉండింది అది పాపం. మేము ఒక పెద్ద గ్రూప్ వెళ్ళామన్నమాట, అందరి దగ్గర కూర్చొని ఇంకా ఇంటర్వెల్ వస్తే ఏదో ఒకటి పెట్టాలన్నమాట, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏం తింటావు నువ్వు సినిమాలో ఇంటర్వెల్లో? పాప్కార్న్ పాప్కార్న్. ఇంకా ఇంకేమి ఇష్టం? డోనట్ డోనట్ డోనట్. డోనట్స్ కూడా ఇష్టం మా, కానీ పాపం మొన్న కొంచెమే దొరికింది అనమాట, ఎక్కువ చాలా రష్ ఉండింది మొన్న పండగప్పుడు వెళ్ళాము. సో ఇలా దీంతో సినిమా కబుర్లు అనమాట. ఇప్పుడు ధైర్యంగా తీసుకెళ్తున్నాం దాన్ని, అంటే కూర్చొని చూస్తుంది కొంచెం సేపు. ఇకపోతే మూవీస్ ఈ మధ్య నేను చూసిన వాటిల్లో నారి నారి నడుమ మురారి ఓకే మా, బాగుంది. కానీ మీతో చాలా రోజుల నుంచి డిస్కస్ చేయాలనుకుంటూ ఉన్నాను. గర్ల్ ఫ్రెండ్ అని ఒక మూవీ చూశాను. తర్వాత వచ్చేసి దురందర్. సో దురందర్ చాలామంది చెప్తూ ఉంటున్నారు, అంటే నాకు అది చూసి ఏంటబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు, ఇది ఎలా ఉంటుందో ఏంటని పెద్ద పట్టించుకోలేదు మా. వెళ్ళి చూశాను కానీ చాలా చాలా నచ్చింది నిజంగా. నేను సెకండ్ టైం కూడా చూడాలనుకున్నాను, కుదరలేదు, నెల్లూరు వెళ్ళిపోయాను. చాలా బాగుంది మా, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. దేశభక్తి అని చెప్పను కానీ చాలా అంటే రియాలిటీ ఉంది దాంట్లో. అంటే నేను ఒక కమ్యూనిటీని తప్పు పట్టడం లేదు, ఎలా జరిగింది అనేది అనమాట. చాలా ధైర్యంగా తీశారు డైరెక్టర్ అనమాట, చాలా బాగా తీశారు. మెయిన్ అన్నిటికంటే ఏంటి చెప్పు, నువ్వు రాలేదు కదా దురందర్ మూవీకి. గర్ల్ ఫ్రెండ్ నేను ఇంట్లో చూశాను అనుకుంటాను మా, అది కూడా చాలా బాగుందని చెప్తే చూశాను. కొన్ని బాగున్నాయమ్మా, అంటే కాన్సెప్ట్ బాగుంది కానీ చివరిలో ప్రజెంటేషన్ ఎక్కడో కొంచెం దెబ్బ కొట్టినట్టు అనిపించింది. హీరోయిన్ చాలా బాగా చేసింది, క్యూట్గా ఉండింది. కాకపోతే అమ్మాయిలు ఇప్పటికి కూడా అలా ఎలా టక్కుమని ప్రేమలో పడిపోతారో నాకు అర్థం కాదు. అంటే చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, చాలా తెలివిగా ఉంటున్నారు. మా జనరేషన్ అప్పుడంటే ఏదో తిక్కలుగా ఉండేవాళ్ళు, ప్రేమ దోమ అనుకునేవాళ్ళు అనుకుంటాను. నేను ఎప్పుడు దానికి అగెనిస్ట్ మా. చదువు అంటే చదువుకే, అప్పుడు వేరే ఇది ఉండకూడదు అనమాట, కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉండాలన్నట్టు. సరే అప్పుడు కూడా కొంతమంది ప్రేమించుకునేవాళ్ళు, కొంతమంది అది పోయేది, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సో హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంత తెలివిగల అమ్మాయి, ఒక గోల్తో వచ్చిన అమ్మాయి అంత ఈజీగా ప్రేమలో పడిపోవడము. సో అబ్బాయిని ఏంటంటే మామూలుగానే చూపించారు, అంటే ఈగోయిస్టిక్గా ఎట్లా ఉంటారు అబ్బాయిలు, చాలామంది మగవాళ్ళు అలానే చూపించారు. కానీ ఈ అమ్మాయిని ఫస్ట్ చూపించడం చాలా ధైర్యంగా అన్నట్టు చూపించి తర్వాత చాలా అమాయకంగా చూపించారు. చివరిలో మళ్ళీ చాలా వేరేగా చూపించారనమాట. అంటే నేనేమంటానంటే ఇప్పుడు అమ్మాయిలు అంత తెలివిగల వాళ్ళు కదా,
అందులో చిన్నపిల్ల కాదు, టీనేజ్ పిల్ల కాదు, టీనేజ్ దాటి వెళ్ళిపోయింది. 21 ఇయర్స్ ఉన్న అమ్మాయి అంత గుడ్డిగా ఎలా ప్రేమలో పడుతుంది? ప్రేమ అనగానే పడిపోతారమ్మ అమ్మాయిలు. ఆలోచించరా? కొంచెం చక్కగా ఉంటే బోళ్ళంతమంది ప్రేమాదోమ అంటారు. అంటే ఇప్పటికి కూడా తెలివిగా ఉండరా? అంటే కాలేజీలో ఉంటే 10 మంది ప్రేమిస్తే గొప్పనా? ఏం లేదమ్మా. అంటే ఎలా అంటే ఒక విధంగా మంచిగానే చూపించినట్టు అలా పడకండి అని చూపించాడు, కానీ లాస్ట్లో అంటే మా ఏజ్ వాళ్ళకి నచ్చదు మా డైలాగ్స్ అన్నీ. మీరు చూడండి, మీరు చెప్తారు, నా ఏజ్ వాళ్ళకైతే నచ్చదు. అంటే చాలా పచ్చిగా ఉన్నాయి కొన్ని డైలాగ్స్. అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్లో ఒక అమ్మాయి దుప్పటా విసిరేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అది ఫ్రీడమ్మా? నాకు అర్థం కాలేదు. దుప్పటా తీసేస్తే ఫ్రీడమ్మా? దుప్పటా అనేది అందంగా ఉండడానికి కూడా వేసుకుంటాము. ఇప్పుడు ప్యాంట్స్ వేసుకుంటే షర్ట్స్ వేస్తాము, దాని మీద చుడీదార్ ఏం వేయం కదా, లాంగ్ టాప్స్ ఏం వేయం కదా. అలానే శారీ కట్టుకుంటే బ్లౌజ్ వేసుకుంటాం, కాంబినేషన్ అనమాట అది. దుప్పటాలు తీసి అట్లా విసిరేస్తే అమ్మాయిలకి ఏంటి ఫ్రీడమ్ వచ్చేసినట్ట? అది నాకు అస్సలు నచ్చలేదు. ఫ్రీడమ్ అంటే స్వతంత్రంగా ఆలోచించడము, స్వతంత్రంగా బ్రతకడమ్మా, విచ్చలవిడిగా ఉండడం కాదు. అమ్మాయిలు మరి ఏమనుకుంటున్నారు అంటే జీన్స్ వేసుకుంటేనే ఫ్రీడము, షార్ట్స్ వేసుకుంటేనే ఫ్రీడమ్, ఇలా ఉన్నా కానీ అబ్బాయిలు మా వైపు మామూలుగా చూడాలి. అసలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా చూస్తారు ఏంటి డ్రెస్సింగ్ అనేది. అబ్బాయిలు అంటే మరి వేరేగానే ఉంటారు, మరి అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అమ్మాయిలు? అంటే మీరు చూడాలనే కదా వేసుకుంటున్నారు, షార్ట్స్ కానివ్వండి, డీప్ నెక్స్ కానివ్వండి, ఏవైనా కానీ. అలాంటప్పుడు ఒక కామెంట్ చేస్తే భరించే శక్తి కూడా ఉండాలి అమ్మాయిలకి. మళ్ళీ దానికి ఏడుస్తారు, అబ్బా నన్ను ఇట్లా నన్ను అట్లా అని. ఎప్పుడైనా కానీ డ్రెస్సింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటే ఆ కామెంట్స్ అంత రావని మా ఉద్దేశం. ఎవరైనా కానీ చెప్తారు. నాకు ఎప్పుడు అర్థం కాదు అంత టైట్ ఫిట్టింగ్స్, అంత లో నెక్స్, అంత షార్ట్గా ఎందుకు వేసుకోవాలి అనేది అనమాట. బట్టలు అనేది అందంగా ఉండడానికి, మన శరీరం కప్పుకోవడానికి కూడా అమ్మా. ఆ కాన్సెప్ట్ మర్చిపోయి నాకు ఫ్రీడమ్ కావాలి, నేనే ఎలాంటి బట్టలు వేసుకుని ఎదుటోళ్ళు చూసి గమ్మున ఉండాలి అంటే ఉండరుమా. మీ ఇష్టం ఎలాగో ఎదుటోళ్ళ ఇష్టం కూడా అలానే ఉంటుంది. సో మరి పేరెంట్స్ కూడా గమ్మునే ఉంటున్నారు. నాకు తెలిసి కొంతమంది పేరెంట్స్ మాట వినరు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ సంగతి నేను చెప్పడం లేదు. పెళ్ళైన తర్వాత అది హస్బెండ్ ఆవిడిష్టం, అది మనకు అనవసరము. కానీ డ్రెస్సింగ్ నీట్గా లేకపోతే మాత్రం చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఎవరేమనుకున్నా కానీ. సో ఈ మధ్య అది కూడా చాలా కాంట్రవర్షియల్ టాపిక్, అది నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఇట్లా అనమాట, మూవీస్లో కొన్ని చాలా బాగుంటున్నాయి, కానీ ఆ దుప్పటా విసిరేసి వెళ్ళిపోయేది ఫ్రీడమ్ అనుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంది, చాలా ఎబ్బెట్టుగా ఉందన్నమాట. ఫ్రీడమ్ కాదు అది, దానికి అలా చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా ఒపీనియన్ అన్నమాట. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. మీ కామెంట్స్ కోసం చూస్తుంటాను. సో అయిపోయింది నాన్న టాపిక్. అయిపోయింది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏమన్నా మాట్లాడతావా? ఏం మాట్లాడతావు చెప్పు. మూవీస్ ఇష్టమా నీకు? ఏ ఫుడ్ ఇష్టం? పెరుగన్నం ఇష్టం. ఓకే, అయితే బాయ్ చెప్పేద్దామా? బాయ్ బాయ్ మా, మళ్ళీ కలుస్తానని చెప్పు. మళ్ళీ కలుస్తాను. See you. See you. Bye. Bye.